హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. హైదరాబాదులో గత 5-6 ఏళ్ళుగా చూస్తే రియల్ బూమ్ చుక్కలంటిందని చెప్పాలి. ఎస్పెషల్లీ అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వ్యాపారం కానీ బాగా జరిగిందని చెప్పాలి. కానీ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు 2023లో ఎన్నికల పీరియడ్ నుంచి ఇవాల్టి వరకు రియల్ ఎస్టేట్ పడుకుంది అని చెప్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చాక అక్కడ పెరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలా అనేది ఒక పెద్ద సమస్య. మరి ఇక్కడ హైదరాబాద్లో లేదు కాబట్టి, రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మానేసి అక్కడ పెడదామా? ఏం జరుగుతుంది? సో ఇన్వెస్టర్స్ ఏం ఆలోచించాలా, వ్యాపారులు ఏం ఆలోచిస్తున్నారు? ఈ అంశాలు మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రియల్టర్ మండలేని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి, బేసిక్గా తెలంగాణలో వ్యాపారం చేస్తున్నారు. ఆయనైతే దీన్ని కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారనేది నేను అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్కారం కిరణ్ గారు. సార్, శ్రీనివాస్ గారు, ఎట్లా ఉంది? గత 6 నెలలుగా ఇక్కడ ఒక స్తబ్దత ఏర్పడిందని చెప్తున్నారు, నిజమేనా? ముందుగా కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. 6 నెలలుగా హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో మొత్తం కూడా స్తబ్దతగా ఉన్నటువంటి మాట వాస్తవం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనము ప్రభుత్వం మీద వేసేదానికంటే కూడా గ్లోబల్గా ఉన్నటువంటి సమస్య ఒకటి ఉంది. గ్లోబల్గా మనం ఐటీ ఎంప్లాయీస్, ఐటీ సెక్టార్లో చాలా బలమైనటువంటి ప్రగతి అయితే కనిపించట్లేదు. చాలామంది కూడా జాబులు పోయే పరిస్థితే అమెరికాలో కానీ, యూకేలో కావచ్చు, వేరియస్ కంట్రీస్లో పరిస్థితి అలా ఉంది. చాలామంది నా క్లయింట్స్ కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ చూస్తున్నట్లయితే, ఒక ఫ్యామిలీలో అక్కడ H1Bలో అక్కడికి వెళ్ళేసేసి ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నట్లయితే, బ్రదర్స్ అండ్ 2 ఫ్యామిలీస్ కలిసి ఉన్నట్లయితే ఒకే ఒక బ్రదర్ జాబ్ చేసే పరిస్థితి వస్తుంది. ముగ్గురు కూడా అతను సంపాదించే దాని మీద ఆధారపడుతున్నారు. జాబుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి. ఇప్పటి వరకు కూడా జాబులు రాలేదు. అక్కడ వచ్చే డాలర్స్నే వీళ్ళు హైదరాబాద్లోనో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్స్లో లేకపోతే వేరే వేరే సెక్టార్స్లో ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి అలా గ్లోబల్గా ఉన్న పరిస్థితిని బట్టి ఈ పరిణామం ఎట్లా స్తబ్దత ఉన్నది ఒక కారణము. దాంతో పాటుగా ఎటువంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రభుత్వంలో తెలంగాణలో ఏంటంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలా ఉండబోతుందనే దానికి కార్యాచరణ లేకపోవటం వలన ఈరోజు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందనే భయం అయితే ఇన్వెస్టర్స్లో ఉంది. అవును. అయితే ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన కొత్తలు అందరూ అన్నారు, రాకముందు కూడా రియల్ ఎస్టేట్ పడిపోద్దేమో అన్నప్పుడు, లేదు రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ హీజ్ ఏ రియల్టర్, ఆయన రియల్ ఎస్టేట్ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఆయన కూడా అన్నాడు 2-3 సందర్భాల్లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ను కూడా ఆయన కొత్త పంతులు తొక్కిస్తాడన్న. అది కంప్లీట్గా ఫెయిల్ అయినట్టుగా భావించాలా? ఒకటి, నేను దాన్ని పాక్షికంగా ఒప్పుకుంటాను. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ సెల్ఫ్ సస్టైనబుల్ రాష్ట్రంగా టోటల్ ఇండియా మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణ ఉంది. ఎలా కూడా చెప్తాను నేను. ఇప్పుడు లాస్ట్ టైం మీరు దశాబ్ద కాలం క్రితము బైఫర్కేషన్ జరిగినప్పుడు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్, కానీ ఏదైనా కానీ వ్యాపార పరిస్థితులు ఇక్కడ ఉండవు, చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతారు, భూములు చాలా తక్కువ ఉన్న పరిస్థితి ఆ రోజు కొనే పరిస్థితి. ఈరోజు ఎక్కడైతే శ్రీదేవి థియేటర్ చందానగర్ నుంచి అమీన్పూర్ వెళ్ళేది రోడ్డు ఉంది కదా, ఆ అమీన్పూర్లో కొన్ని ప్లాట్లు అయితే గజం 6,000కి అమ్మారండి ఆ రోజు. 10 ఇయర్స్ బ్యాక్. అయితే బైఫర్కేషన్ 2013 ఆ టైంలో గజం 6,000 నేను చూశాను. ఇప్పుడు 60 పైన ఉంది. ఆల్మోస్ట్ పెరిగింది. 10 ఆల్మోస్ట్ 60,000 కాదు, ఆల్మోస్ట్ 80,000 దాకా నడుస్తుంది ఆ ఏరియాలో. అప్పుడు ఇక్కడ 6,000 ఉన్న పరిస్థితి ఆంధ్రాలో ఎంత ఉంది? అప్పుడైతే కొత్తగా అమరావతి రాజధాని క్రమంలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి దగ్గర 20,000 అమ్మారు. నేనే కొన్నాను 20,000 పెట్టుకుని ఆ రోజు. మరి అదే 6,000 ఇక్కడ పెట్టుకున్నట్లు ఏమైంది? తర్వాత ఏమైంది? వాట్ హ్యాపెన్? అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి రాజకీయ అసమానతల వలన, రాజకీయ స్తబ్దత వలన ఈ డెవలప్మెంట్ అయితే జరగలేదు. అక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా మునిగిపోయారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. కానీ తర్వాత ఇక్కడ నేను ఎందుకు సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్కి అసలు మూర్ఖుడు వచ్చినా కానీ ఏమీ తెలియని వాడు సీఎంగా అయినప్పటికీ కూడా అవకాశం అంత మెండుగా ఉంటుంది అనమాట హైదరాబాద్. అంటే ఇది తాత్కాలికమే అంటారు, తాత్కాలికం మాత్రమే. దీన్ని చూసి ఇది అయిపోతున్నది అనుకుంటారు. మీరు ఒక్క మాట చెప్తానండి, తాత్కాలికమే అంటారు కానీ మీరు ఇప్పుడు అమరావతి ఉంది,
2014 నుంచి మీరు చెప్పింది వాస్తవం. 14 నుంచి 19 వరకు పిచ్చి పిచ్చి భూములు కూడా అక్కడ, అంటే అఫ్ కోర్స్ పిచ్చి భూములు అనద్దు వాటిని అంతా మనం, ఎందుకంటే అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి సెక్టార్స్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అనుకుందాం కూడా. అక్కడ అమరావతిలో 50,000 నడిచిందండి. 50-60,000 రోడ్లు కూడా లేని చోట 56,000 నడిచింది. 2019కి తర్వాత చూస్తే విపరీతం కొనేవాళ్ళు లేడు. మొత్తం కొన్ని వందల వేల కోట్ల రూపాయల భూలావాదేవీలు స్తబ్దతకు లోనే 5 ఏళ్ల నుంచి ఒక రకంగా ఇవాళ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేస్తారంట. అవును, ఆ జంగిల్ ఎట్లయితే ఏర్పడిందో ఇవాళ అన్ని ప్లాట్లలో కూడా పిచ్చి మొక్కలు మొలిచినాయి. అవును, ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణలో ఏమన్నా ఉంటుందా అని భయం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 నెలలు అయిందండి. అవును, కానీ పికప్ అవ్వాలి కదా, అవ్వలేదు. మొత్తం ఇక్కడి నుంచి వ్యాపారం మొత్తం కూడా ఏపీకి వెళ్ళిపోద్దామని ఒక భయం ఉంది. మీరు ముందు ఏదైతే చెప్పారో దానికి ఒక కంక్లూజన్ పర్ఫెక్ట్గా ఇస్తాను. మనం అందరం గమనిస్తూ ఉన్నాము. తెలంగాణ తర్వాత మాట్లాడదాము. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ రియల్ ఎస్టేట్ అనేది హెచ్చు తగ్గులు జరిగింది. అక్కడ ఆ రోజు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా అయ్యి తర్వాత డెవలప్మెంట్ చేసిన పరిస్థితిని చూసి ఈరోజు క్షేత్రస్థాయి నుంచి మనము గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసుకునే పరిస్థితి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలంగా డెవలప్ చేస్తారనే ఆలోచనతో పాటు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఒక 10 years 20 yearsలో ఇలా చేస్తాం ఇలా చేయబోతామని సంథింగ్ వాట్ ఎవర్ ఏదైతే గ్రాఫిక్స్లో చూపించిన విధానాలు ఆ రోడ్లు ఇలా రాబోతున్నాయి ఇవన్నీ చూసి ఇన్వెస్టర్స్ చాలా బలంగా ఎక్కడో అసలు ఇన్వెస్ట్ చేయడానికి తెలియని వాడు కూడా తీసుకొచ్చేసి ఆ రోజు ఇన్వెస్ట్ చేశాడనమాట. అంటే సహజంగా ఆరోగ్యకరంగా రావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఆరోగ్యకరంగా రావాల్సిన దానికంటే కూడా అసలు అది ఇనార్గానిక్ ఈ లెవెల్లో డిఫరెంట్గా వెళ్ళిపోయి 10,000 అమ్మేది 30,000 అమ్మితే ఎట్లా ఉంటుంది? డెవలప్ చేశారా అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారంటే గ్రాఫిక్స్లో చూపించారు, కానీ డెవలప్మెంట్ జరగల. తాత్కాలిక భవనాలు జరిగినవి. వీటి వలన తర్వాత మీరు చెప్పేది సార్. ఇప్పుడు ఆ రోజు గవర్నమెంట్ చేసినటువంటి పరిస్థితులే శాశ్వతమైన భవనాలు అనలేదు, తాత్కాలిక భవనాలు జరిగినవి. అదొకటి. తర్వాత రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వలేదు అంత బలంగా. 5 సంవత్సరాల్లో అవ్వాల్సిన దానికంటే తక్కువైంది. ఆ తర్వాత వచ్చినటువంటి అంటే చాలామంది చాలా హోప్ పెట్టుకున్నారు. ఇంత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నాయకుడు వచ్చేసి ఈ నాయకుడు రావటం వల్ల కేవలం ఆ నాయకుడి మీద ఆధారపడే రియల్ ఎస్టేట్ జరిగింది. అక్కడ గుర్తుపెట్టుకుని మీరు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి రియల్ ఎస్టేట్ జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటము, వచ్చిన నాయకుడు అసమర్థత వలన ఆ అమరావతి అనే ప్రాంతాన్ని దాన్ని ఒక జంగిల్కి మీరు అన్నారు చూడండి, ఈ అటవీ ప్రాంతం చేసే విధంగా చేశాడు మనిషి. చేయటం వలన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాడికి కనీసం 10,000 వచ్చే పరిస్థితి లేకుండా చేసి పడేశాడు ఇన్వెస్టింగ్ చేసినాడు. ఇప్పుడు ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తారని సరే ఒకసారి అంత అనుకూలంగా జరగలేదు కదా, ఈసారి ఏదో జరుగుతుందని ఊహించుకున్నారు. కానీ అలానే అక్కడ కూడా జరుగుతుందా అంటే నిజం చెప్పాలంటే మేము 10 రోజులు నేను అక్కడ ట్రావెల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. నేను వేరే వర్క్ మీద మనం ప్రాజెక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. తిరుగుతుంటే నేను తెలుసుకున్న విధానం ఏంటంటే హైదరాబాదులో మనం దొరుకుతున్నటువంటి ల్యాండ్ల వాల్యూ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండాప్పటికీ కూడా అసలు అది దాదాపుగా 4-5 రెట్లు ఎక్కువ చెప్తున్నారు. అవునా? దీని వలన ఇన్వెస్టర్ ఎట్లా పెట్టాలి? హైదరాబాద్లో పెట్టే పరిస్థితి. చాలా మంది హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వాళ్ళందరూ పొలం ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారంటే అలాంటి లేదండి. చెప్పేది వినండి, అమరావతికి చాలా మంది వెళ్ళిన మాట వాస్తవమే. రియల్ ఎస్టేట్ నేను కూడా 10 రోజుల నుంచి ఎందుకు అంత ధరలు ఉన్నాయి అక్కడ? అదేనండి, అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ భూములు ఉన్న వాళ్ళను ఆలోచించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు డెవలపర్ ఎవరైనా వచ్చేసి డెవలప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎన్ని వందల వేల ఫ్లాట్లు మిగిలిపోయి ఉన్నాయి అక్కడ. ఆ ఫ్లాట్లని ఎవరు భర్తీ చేయాలి? ఎవరు కొనుక్కోవాలి? ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్కి ఇస్తానన్నాక నేను తీసుకునే పరిస్థితి లేనే. నాకు దాదాపు 10 వెంచర్స్ నాకు డెవలప్మెంట్ చేసుకోవడానికి వచ్చినాయి, కానీ నేను చేసుకునే పరిస్థితి లేదే. అపార్ట్మెంట్ డెవలప్ చేయమని ఎవడు కొంటాడు అక్కడ? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇన్వెస్టర్ అంటారు. ఇప్పుడు లోపము అవకాశం అయితే ఉందండి శ్రీనివాస్. అవును, ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల తెలంగాణ ఇక్కడ లాభపడింది. అవును, అంగీకరిస్తారా లేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థ విధానాల వల్ల అందరూ కూడా హైదరాబాద్ మీద పడ్డారు. హైదరాబాద్లో రేట్లు పెరిగిపోయినాయి. నేను చూసా కరెక్ట్గా 15 రోజులకి
2-3 కోట్ల డిఫరెన్స్ వచ్చిన సైట్లు చూశాను నేను. అవును. సో అక్కడ ఆయన అసమర్థత వల్ల ఇక్కడ పెరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ పెరిగే అవకాశం ఉంది. కానీ ఇనార్గానిక్గా మీరు అన్నట్టుగా ఇష్టానుసారం రేట్లు పెరగటానికి రీజన్ ఏంటి? అత్యాశనా? 100% మీరు అత్యాశనే అది. మీరు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మొన్నటి దాకా 1,70,00,000 పరిధిలో ఉన్నటువంటి ఎకరం ల్యాండ్ ఈరోజు 5 కోట్లు అమ్ముతానంటే ఎట్లా అని? ఏ బేసిస్ మీద అమ్ముతున్నారు మీరు? ఎప్పుడో వచ్చే రాజధాని, ఎప్పుడో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు అమ్ముతున్నారా? మరి డెవలపర్ ఎట్లా బాగుపడతాడు? వాడు రూపాయి వస్తుందని చేస్తున్నాడు కదా. మరి కొన్న వాళ్ళు ఎట్లా ఏమవుతారు? వాడు ప్రైవేట్ ఎంప్లాయీ, రేపు ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే సాఫ్ట్వేర్ ఇస్తానో లేకపోతే వేరే కంపెనీస్ వస్తే ఇక్కడికి వచ్చేసి సెట్ అవుదాం అనుకుంటున్నాడు. వాడు అక్కడ కొనే బదులు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో అనుకోండి, వాడు ఎక్కడ దగ్గరలోనే ఆ అమౌంట్ ఇల్లు దొరికేస్తుంది వాడికి. అక్కడ ఎందుకు కొనాలి వచ్చి? నా సొంత భూమని, నేను ఆంధ్రప్రదేశ్ వాడిని, నేను అక్కడ ఎందుకు కొనుక్కోవాలి? నేను ఇక్కడ నాకు సరైనటువంటి అవసరాలు తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ లోపం ఎక్కడ? ఎవరిది? ప్రభుత్వ ఈ గతంలో ఉన్న 2 ప్రభుత్వాలది ఉంది అండ్ ప్రజల్లో కూడా లోపం ఉంది. మీరు ఒక్కసారి ఈరోజు సార్ శ్రీనివాస్ గారు మీలాంటి వాళ్ళు అక్కడ మీలాంటి అనేక మంది వెళ్ళి అక్కడ భూములు కొని రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఏదో విల్లాలు చేద్దామని అనుకున్నారు. కానీ మీకు అందుబాటులో లేని ధరల్లో ఉన్నాయి. అంటే మీరు కొనంగా ఒక వ్యాపారి ఏమో ఆలోచిస్తాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని పక్కన పెట్టండి, డబ్బులు ఉన్నోళ్ళ సంగతి ఏం చెప్తున్నాను నేను. కొని అమ్మాలి మళ్ళీ. అంటే కొని అమ్మాలి అన్నప్పుడు కొనుక్కోవడానికి అఫోర్డబుల్ ఉంటేనే కదా మీకు వ్యాపారం జరుగుతుంది. అంటే మీరు కొని ఊరికి ఉంచుకోరు కదా. అదే సార్ అంటుంది. అది ఎవరిది? రైతులదా? పర్ఫెక్ట్గా ఒక రైతు ల్యాండ్ లార్డ్దా? ఒక ల్యాండ్ లార్డ్స్ మీద వేయొద్దు మనం ఈరోజు. వీళ్ళు మధ్య దళారులు ఉంటారు, మీరు ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, ప్లస్ పక్కన ఎవడో ఒకడు కొంటాడు, ఆ ప్రైస్కి బెస్ట్ ప్రైస్కి కొనుక్కుంటాడు. ఆ ప్రైస్ని పెట్టుకుని వాళ్ళు ఇంకా ఇంకో ₹1,00,00,000 ఎక్స్ట్రా చెప్తూ ఉంటారు. బిజినెస్ జరిగే అవకాశం ఉందా? మల్టిపుల్ పీపుల్ రావాలి అన్నట్లయితే, మల్టిపుల్ పీపుల్ ఇన్వెస్టర్స్, డెవలపర్స్ రావాలి అన్నట్లయితే సాధారణమైన ఈ రోజున్న పరిస్థితి తగ్గట్టుగా నీకు రేట్లు ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో పెట్టుకుంటే నీకు ఈరోజు కొన్ని వేల ఎస్ఎఫ్టీ అక్కడ మిగిలిపోయింది, కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ, వేలు కూడా కాదు. కొన్ని సార్ నేను అనుకుంటున్న ప్రజల మైండ్ సెట్లోనే ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నాను సార్. ప్రజల మైండ్ సెట్ కంటే కూడా మేబీ అంటే పార్షియల్గా నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఇన్ ద సెన్స్ ల్యాండ్ లార్డ్స్ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంది. మైట్ బి ఎందుకంటే మీరు నేను ఎట్లా ఉంటారంటే సార్, నేను చంద్రబాబు నాయుడు మీరు 2014 నుంచి 19 మీరు చూస్తే చంద్రబాబు నాయుడు అప్పీల్ చేసాడండి జనానికి. ఏమని? ఎక్కువ రెంట్లు చెప్పకండి, మీరు మరి కాస్త రీజనబుల్గా ఆలోచించండి, ఎక్కువ రెంట్లు చెప్పకండి, భూముల ధరలు ఎక్కువ చెప్పకండి. ఎందుకంటే అక్కడ ఒకళ్ళు ఇన్వెస్టరో లేకపోతే ఒకళ్ళు ఈ మైగ్రేషన్ అవ్వాలి అంటే వాడికి అఫోర్డబుల్ ఉండాలా. హైదరాబాద్ అట్లా అఫోర్డబుల్ ఉంది కాబట్టి పెద్ద నగరం అయింది, ఆలోచించండి అని ఆ రోజు అప్పీల్ చేశాడు. ఈరోజు అప్పీల్ చేస్తాడులే. చంద్రబాబు గారు చెప్పింది చాలా వాస్తవమైన మాట. అందుకనే ఆయన విట్టిగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి వచ్చినప్పటికీ ఎకరం 50 లక్షలకి అంత ఇచ్చాడు. అలా ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు రావాలండి? ఎందుకు వస్తారు వాళ్ళు? అంతమంది 5,000 మంది స్టూడెంట్స్ ఈరోజు 2 యూనివర్సిటీస్ వచ్చేసి అమరావతి ప్రాంతంలో ఉన్నట్లయితే అమరావతికి అది అభివృద్ధిగా నిలబడతాయి కదా, అవన్నీ కూడా ఎడ్యుకేషన్ హబ్లో నిలబడతాయి కదా. అది ఆలోచించే దార్శనికత ఉన్నటువంటి నాయకుడు ఆలోచిస్తాడు. కానీ అదే దార్శనికత ప్రజలకు ఉంటుందా అంటే లేదు. కానీ ఇన్వెస్టర్స్ చాలా బలంగా ఈరోజు ఒకసారి దెబ్బతిన్నాము, ఇంకోసారి ఇన్వెస్ట్ చేసే విధానంలో మనం జాగ్రత్త తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ కొనే విధానం అక్కడ ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ గజం 40,000 అమ్ముతున్నారండి. అంటే ఎకరం ఎంత? 4,800 గజాలండి. 4,800 అంటే 40,000 అట్లా వేయకూడదండి. గజం 40,000 అమ్మితే 2,800, ఒక ఎకరానికి డెవలప్మెంట్ చేసిన వచ్చేది 2,500 గజాలు అప్రాక్సిమేట్లీ. 2,500 గజాలు 40,000 వేసుకో, అది అమ్ముకో, అది దాని రేటు చెప్పుకో. నేను ఒక్కసారి 6 కోట్లు వచ్చేదాన్ని 10 కోట్లు అమ్ముతాను, 12 కోట్లు అమ్ముతాను, 15 కోట్లు అమ్ముతాను. నేను అడిగాను, 25 కోట్లు చెప్పారండి. ఏముందని 25 కోట్లు? 25 కోట్లు ఏంటంటే నాకు అర్థం. 25 కోట్లు ఏం చెప్తున్నారు? 25 కోట్లు నాకు ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ₹1,00,00,000 దొరుకుతుంది. నాకు ఇక్కడ సంగారెడ్డి దగ్గర ₹1,00,00,000, 1,50,00,000 దొరుకుతుంది. అక్కడికి ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కానీ ఇన్వెస్టర్ ఆలోచించడా? మీరు కూడా ఆలోచించుకోవాలి. నేను ప్రజలకే చెప్తున్నాను, ప్రజలు కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. దీన్ని లేకపోతే డెవలప్మెంట్ శూన్యంగా ఉంటుంది. కంట్రోల్లో తీసుకోవాలి. అధిక ధరలు అనేది అవునవును.
మరి వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ ఇష్టం, నా ధర నా ఇష్టం, భూమికి మనకున్న ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. నేను 100 కోట్లకు అంత తీసుకుంటే అది లేదని చెప్పుకోవచ్చు. దీనివల్ల మెజారిటీ పీపుల్ ఇలాగుండటం వలన డెవలప్మెంట్ ముందుకెళ్ళదండి. సార్ నేనేమంటానంటే మీరు అన్నది కరెక్టే. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేయడానికి గవర్నమెంట్ హక్కు లేదు కదా. హక్కు లేదు. సపోజు కల్కి సినిమా 350 పెట్టాను సార్, సినిమా ధర టికెట్ ధర 400 పెట్టారు కొన్ని చోట్ల, 450 పెట్టారు కొన్ని చోట్ల. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. 2 వారాల తర్వాత ధర తగ్గుతుంది, అప్పుడు చూడు అంటున్నారు. అవును. అలాగే ల్యాండ్కి సంబంధించింది కూడా నీ ల్యాండ్ అమ్ముకోవడానికి నువ్వు ఇంత కమ్మాలని చెప్పలేరు కదా. అవును. కాకపోతే మీలాంటి రియల్టర్లే కంట్రోల్ చేయాలా? ఎట్లా కంట్రోల్ చేయాలా? ఇంతకుముందు ఇష్టానుసారం వెళ్ళి పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక రకమైన వాపు కనపడింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించాడు, దించాడు అనుకోవాలి మనం నిజంగా చెప్పాలంటే. ఈసారి అలాంటి వాపుకి వెళ్లకుండా బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తుంది వాస్తవం. ఇక్కడ మీరు హైదరాబాద్ కంపేర్ చేసినట్టయితే దేశం మొత్తం నలుమూలల నుండి కూడా అనేకమంది వ్యాపారం పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి పరిస్థితుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, ఇక్కడ ఇల్లు కొనుక్కో, రెసిడెన్షియల్ పర్పస్గా ఇల్లు కొనుక్కోవడానికి, కమర్షియల్స్ కొనుక్కోవడానికి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. కానీ అక్కడ ఎవరు వస్తున్నారు? ఓన్లీ నీకు నిజంగా చెప్పాలంటే ఆ మధ్యాంధ్ర పీపులే ఉంటున్నారు తప్పితే అక్కడ రాయలసీమ వాడు రావాలి, ఉత్తరాంధ్ర పీపుల్ రావాలి, ఈ గోదావరి జిల్లా పీపుల్ మీరు వెళ్ళకండి సార్, రియల్టర్లు వెళ్ళకండి. అదే అంటుంది. వేలం వెర్రిగా రియల్టర్లు వెళ్ళి ధరలు పెంచుకొని మీరు లాస్ అవుతున్నారు. అదే సార్, కొనేవాడు ఎవడు సార్? మధ్యతరగతికి ఒక ప్లాట్ కొనుక్కునే అవకాశం ఉంది సార్. నేను నిజంగా చెప్తున్నా, జనమంతా ఈ చర్చ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి వాడిని. ఇవాళ హైదరాబాద్లో ఒక 200 గజాల స్థలం కొనాలంటే నేను ఇక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప నేను ఒక అఫోర్డబుల్గా కొనుక్కోలేను. అది కూడా ఒక 40-50 లక్షలు పెట్టాలి, 40-50 లక్షలు పెట్టాలి. సో ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఇక్కడ షాద్నగర్ ఏంటి, జడ్చర్ల దగ్గరికి వెళ్తే తప్ప దొరకదు. ఇటువైపు దాదాపు అదేంటి సార్, నిమ్స్ అని వస్తుంది కదా. సో ముంబై హైవే మీద జహీరాబాద్ దగ్గరికి. సో ఇటువైపు కొంత ఉంది కానీ అవకాశం, ఇటువైపు ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు. విజయవాడ రోడ్డు డెవలప్మెంట్ లేదు. సో పెరగాలి అంటే నేనేం చేయాలి? ఒక మధ్యతరగతి వాడిని నేను చచ్చినట్టు ఆ నిమ్స్ దగ్గర, జహీరాబాద్ దగ్గర 70-80 కిలోమీటర్లు కొనుక్కోవాలి. కానీ ఇవాళ ఏపీకి అవకాశం ఉంది సార్. అమరావతి చుట్టుపక్కల అవకాశం ఉంది. అవకాశాన్ని మీరు అందుకోవాలంటే మీరు అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టకుండా మీరు కూడా ఈ ప్రైజెస్ పెడితే, మీరంటే ఇన్ ద సెన్స్ రియల్టర్ని అంటున్నాను నేను. అవును, రియల్టర్లు ఆ ప్రైస్ పెడితే రియల్టర్లు కూడా, నేను రియల్టర్లు తప్పు పట్టాను. ఇక్కడ రియల్టర్లు 100 మంది వచ్చి భూమిని చూస్తే వాడు రేటు పెంచుతాడు సార్. రేటు పెంచగానే మీరు రేటు పెంచాలా? కొనేవాడు ఎవడండి? ఇక్కడ నిజం చెప్పాలంటే మీరు చెప్పింది చాలా వాస్తవం. రియల్టర్స్ మీరు వెళ్ళి అంత పెట్టకని అంటున్నారు. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత ఏ రియల్టర్ కూడా, నాలాంటి ఆంధ్రప్రదేశ్ వాసిగా ఉన్నటువంటి ఏ రియల్టర్ కూడా అభిమానం ఉంటుంది మన ప్రాంతం అని. కానీ డబ్బు పోగొట్టుకోడుగా. ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ డబ్బు వస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటాడు, అక్కడే డెవలప్ చేసుకుంటాడు. కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కూడా 100కి ఒక 5 మంది ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఒక రియల్టర్స్ చాలా బలంగా లేదా నేర్చుకోవాలి సార్. నేను రియల్టర్స్ లేదు కొనట్లేదు. నేను ఆ రోజు సిఆర్డిఏ సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ గారిని కూడా నేను తప్పు పెడుతున్నా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసా. నారాయణ గారు వస్తారు సిఆర్డిఏకి, ఎంత ఇవాళ 2 కోట్లు వెళ్ళిందా, 4 కోట్ల బలకాల, 3 కోట్ల బలకాల అంటాడు. వాళ్ళకేముంటుంది సార్? అమ్మ 4 కోట్లు వచ్చేస్తా. నువ్వు రైతుని కాన్ఫిడెన్స్ పెంచడానికి నువ్వు ధరలు పెంపించేసావు. పెంచితే వచ్చి బయట నుంచి అందరూ వచ్చి ఆడు కొనుక్కున్నారు. ఇవాళ సంకన ఆకిపోయారు అందరూ. అదే సార్ అంటుంది. హైదరాబాద్ గవర్నమెంట్ కూడా కొంచెం రీజనబుల్గా, రేషనల్గా థింక్ చేసి, అరే బాబు వ్యాపారం డిమాండ్ అండ్ సప్లై రూల్లో ఉంటే తప్ప మనం బాగుపడే అవకాశం లేదా? మీరు అంటున్నారు హైదరాబాద్ కొల్లూరు ప్రాంతం ఉంది. 2019లో 2-2.5 కోట్లు, ఎంత దగ్గర 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది గచ్చిబౌలికి. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ మేము వస్తే 8 నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తారు. 2.5 కోట్లు 2019లో. అదే 2019లో. అంతకుముందు అదే ఇక్కడ అమరావతిలో ఎంత ఉండేది అనుకుంటున్నారు మీరు? మరి గచ్చిబౌలి ప్రాంతంలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నవి?
లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది ఆ ఏరియాలో. అయ్యేం వాళ్ళకి అవుద్దు సార్. 5 కోట్లు తక్కువ, 1 రూపాయి తక్కువ నేను లక్షల అమ్మను ఎంప్లాయ్మెంట్ అంటాను ఉంది కదా, అక్కడ మీరు 10 కోట్లు 20 కోట్లు అని చెప్తే ఏం ఎంప్లాయ్మెంట్ ఉందని ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేసుకోవాలి చెప్పండి. సార్. కరెక్టే కదా. దేనికోసం చేయాలి, ఎందుకు చెప్తారు చెప్పండి అక్కడ. ఇదన్నీ కూడా మీరు ల్యాండ్ లార్డ్ మైండ్ సెట్ రీడ్ చేశారా? 100% సార్. ఎందుకు చెప్తారు అక్కడ? అదే సార్, పక్కన వాళ్ళు చెప్తున్నారు కదా, ఎంత పోతుంది అంత పోతుందని చెప్తున్నారు కదా. గవర్నమెంట్ చేసే, మీరు ఇంతకుముందు చెప్పారు నారాయణ గారు ఇంత పలకాలి అంత పలకాలి అని పేపర్లు పతాక స్థాయిలో మీరు ఏం లేస్తూ ఉంటారు. జనరల్గా అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ చెప్తాను నేను. 4 కోట్లు ఎకరం అమ్ముడు పోయింది, 10 కోట్లకి ఎకరం అమ్ముడు పోయిందా, 10 కోట్లు పోయిందంటే ఎక్కడ సార్? నేను ఒకటి చెప్తాను, నేను మైండ్ సెట్ని రీడ్ చేశా. నేను చెప్తా ఒకటి, మీరు అంగీకరిస్తారా లేదో చెప్పండి. వాళ్ళ మైండ్ సెట్ కడుపు నిండిన మైండ్ సెట్ సార్. అక్కడ ల్యాండ్ లార్డ్స్ది వాడికి అవసరం లేదు. ప్రతి ఇంటి నుంచి ఒకడు అమెరికాలో ఉంటాడు, వాడు భూమి అమ్ముకోవాల్సిన అవసరం వాడికి లేదు. ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటా, నాది రేట్ ఇది, ఈ రేట్ వస్తేనే అమ్ముకుంటా అంటాడు. అనగానే రియల్టర్కి స్కోప్ ఉండదు, వ్యాపారం చేయాలా ఏంట్రా బాబు అనుకుంటా. సరే ఎంతో కొంత కొందాం అనుకొని సాహసం చేసి నష్టపోయాడు. కానీ తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటంటే ఆకలిగా ఉంటారు, కడుపు నిండిన బాపతులు కాదు ఇక్కడ. కాదు, నేను ఆంధ్ర ప్రజలను తిట్టట్లేదండి, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. అక్కడ ఆ ఏరియాలో ఉండే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళని కూడా నేను తిట్టట్లా, కానీ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి నేను ఒక రకంగా తిడితే ఎవరినైనా ఇన్వెస్టర్నే తిడతా. ఎందుకు అంత ఆబగైలు, ఎందుకు పెట్టుబడి పెట్టాలా, ఇవాళ ఎందుకు అంత నష్టపోవాలా? గతంలో నష్టపోయాంగా, అవును, మళ్ళీ ఇవాళ ఎందుకు పరిగెట్టాలి మనం? అవును. ఇక్కడ సార్ ఎందుకు తక్కువ అంటే తండాలు ఎక్కువ సార్, చుట్టూతా ఆకలిగా ఉంటారు. అన్ని రకాలు ఉన్నాయిలేండి, తండాలనే కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా సామాజికంగా చూసుకున్నప్పుడు తెలంగాణ కంటే కూడా వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా బలపడి పొదుపు అనే ఎక్కువ చేసుకుంటారు. ఇక్కడ సార్ ఏమంటానంటే, నేను చాలామంది ఇక్కడ భూములు అమ్ముకోవాలి, ఆకలిగా ఉంటారు, ఇది అవసరం కోసం అమ్ముకోనే బాపతులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ దీంతో పాటుగా మేము ఒక ఇంటరప్ట్ చేయకండి, ఒక మాట కంప్లీట్ చేస్తాను. పొదుపు చాలా బాగా చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అట్ ది సేమ్ టైం వ్యవసాయం మీద ఒక రకమైనటువంటి వ్యామోహం ఉంటుందండి వాళ్ళకి. అందుకు మరా చెప్తున్నారు కొంతమంది పీపుల్, అందరు నేను చెప్పట్లా. అవసరమైన వాడు ఏదైనా అమ్ముకుంటాడు సార్, అవసరమైన వాడు అమ్ముకుంటాడు. అమ్ముకునే పరిస్థితి ఎందుకు జరగలేదు లాస్ట్ టైము. కానీ ఏంటంటే ఆ రోజు ఏదో జరుగుతుందని రియల్టర్స్ కూడా ఒక తప్పు ఉంది. 10 రూపాయలు వస్తువుని 100 రూపాయలు కొంటే పోయేది ఎవరు, వాడే పోతాడు కదా. అలాగే జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో రీజన్లో అందరూ రైతాంగం ఎంత ఉంది, రైతాంగం తప్ప ఇంకెవరు లేరు అక్కడ. ఆ రైతాంగం కూడా భూములు వదులుకుంటే కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా వదులుకున్నారు, జరిగిపోయింది. కానీ పక్కన కొంతమంది ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు ఏంటంటే ఆడికి ఒప్పుకోకపోయినా కానీ అన్ని కోట్లు ఇన్ని కోట్లు వస్తుంటే వాడికి ఆశ పెరిగిపోయి జనరల్గా డబ్బు గురించి కొంచెం జాగ్రత్త పడే వ్యవస్థ అయితే అక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఏంటంటే ఎంత వ్యామోహం లేకపోయినా కానీ ఉంటుంది, రైతు అనేవాడికి ఉంటుంది, భూమి కోల్పోకూడదని ఉంటుంది. కానీ మన అవసరాలు తీరాలి కదా, మన అవసరాల కోసం లేకపోతే ఏం చేసుకుంటాం భూమి అనే ఆలోచన అయితే ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, కనెక్ట్ అయిపోతారు. ప్లస్ అనేక వర్గాలు, అనేక జాతులు ఇక్కడ, అంటే లైక్ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇదంతా మింగిల్ అయ్యే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అక్కడేం లేదు, ఓన్లీ ఆ గుంటూరు కృష్ణ ఆ ఒంగోలులో పక్కన గోదావరిలో వచ్చి కూర్చునే పరిస్థితి తప్పితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నిలబడే పరిస్థితి ఎక్కడ లేరు. ఆ ఆలోచన కూడా కొద్ది తేడా కనబడుతుంది ఇక్కడ ప్రజల్లో. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే ఐ మీన్ ప్లాట్ కొనాలా లేకపోతే ఫ్లాట్ కొనాలా అనుకున్నవాడు ఇన్వెస్ట్మెంట్ పర్పసే చెప్తున్నాను నేను. అవసరం ఉన్నవాడు ఖచ్చితంగా వెళ్తాడు సార్, అందులో మనం చెప్పేది. వాడికి నేను ఏపీకి మైగ్రేట్ అయ్యాను అనుకోండి, నాకు ఒకటి జాబ్ వచ్చింది, నాకు రెంట్కి తీసుకుంటా ఇల్లు, కొనుక్కునే స్తోమత ఉంటే ఫ్లాట్ కొనుక్కుంటా. అట్లా కాకుండా ఇన్వెస్టర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అయింది. అవసరం కోసం కొనుక్కునేవాడు ఉంటే ఇంప్రూవ్ అవ్వదు. అవును, ఇన్వెస్టర్ ఉంటే నవ్వుద్ది కదా. ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు ఏం ఆలోచించమంటారు? ఏపీలో పెట్టుబడి పెట్టమంటారా, తెలంగాణలో పెట్టుబడి పెట్టమంటారా, ఏం ఆలోచించాలి? నా వరకు చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను. నాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ప్రాజెక్ట్ నడవబోతుంది. ఒకటే చెప్తున్నానండి, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్ అనేవాడు బాగుపడాలి. వాడు బాగుపడితే రియల్టర్స్ బాగుపడతారు, రియల్టర్స్ బాగుపడితే అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ బాగుపడతారు. ఇది ఒక ఇంటర్ కనెక్టెడ్ ఫార్ములా ఇది. ఇన్వెస్టర్స్ హూఎవర్ ఎవరైనప్పటికీ కూడా కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వము ఎంత బలంగా ఉంటుంది, నెక్స్ట్ కూడా వీళ్ళు వస్తారా రారా, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అనే 2 ఆలోచనలు ఉంటాయి ఇన్వెస్టర్కి.
ఇవి ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రభుత్వమే ఉంటుంది, మంచి ప్రభుత్వమే వస్తుంది, గత ప్రభుత్వం లాంటి పనులు కాకుండా డెవలప్మెంట్ ఆలోచనలు ఉన్న ప్రభుత్వాలు వస్తాయని నమ్మినట్లయితే మాత్రం పక్కా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్న వాటికి అద్భుతమైన అవకాశాలు ఉంటుంది. అది కూడా చెప్తా. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో సిఆర్డీఏ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనుకుంటున్నారు కదా, కాబట్టి ఈ సిఆర్డీఏని వీళ్ళు 3 భాగాలుగా విభజించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఈ రాజధాని ప్రాంతంలో ఒక 15 కిలోమీటర్ల లోపల ఒక భాగం ఒక ఫేజ్ గాను, 15 నుంచి ఒక 25 కిలోమీటర్ల లోపల ఇంకో రెండో ఫేజ్ గాను, అంటే ఇటు పక్కకు వచ్చేసరికి గుంటూరు, కుడివైపుకి వచ్చేసరికి ఎడమవైపు వచ్చేసరికి విజయవాడ ఉంటుంది కదా, ఇంకొక ఈ రాజధాని ప్రాంతానికి అక్కడి నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఇంకో జోన్. కానీ ఈ 3 ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ 3 ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఎంతవరకు పెట్టుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో ఎంతవరకు పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మాత్రం వచ్చే ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చే 10 సంవత్సరాల్లో మాత్రం 3 times 4 times అవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, పెట్టుకోవచ్చు, కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. కొంచెం ఆలోచించండి, ఆబగా ముందుకు వెళ్ళిపోకండి. మీ దగ్గర డబ్బులు ఉంటేనే పెట్టుబడి పెట్టండి. ఏదో కష్టపడిపోయి ఏదో డెవలప్ అయిపోతుంది, ఏదో అయిపోతుంది అనుకొని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టకండి. గతంలో అనుభవాలు మనందరం చూసాం. హైదరాబాదులో ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి అంటే గ్రాడ్యువల్గా పెరగటం, ఆ పరిస్థితి లేకుండా ఒక్కసారిగా పెరిగింది. ఎప్పుడు నమ్మకండి. ఒక్కసారిగా అట్లా భూమి వచ్చిందంటే మీరు నమ్మారంటే గతంలో లాగా పరిస్థితి మారే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మీకు 15 కిలోమీటర్లు లోపల పెట్టగలిగే స్తోమతుంటే పెట్టుకోండి. లేదు 25 కిలోమీటర్ల లోపు పెట్టగలిగితే స్తోమతుంటే పెట్టుకోండి. లేదు 35 లోపం ఉంటే పెట్టుకోండి. ఇక్కడ 70 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. సో డెవలప్ డెఫినెట్గా మంచి ప్రభుత్వం. కానీ మనం ఆబగా ముందుకెళ్తే డెఫినెట్గా మన అవసరాన్ని చూసి వాడు పెంచుతాడు. రియల్టర్లు కూడా అదే మార్గంలో కాస్త ఆలోచించి ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉందో కొనండి, అక్కడ పెట్టుబడి పెట్టండి. ఈ 5 కోట్లు ఇస్తేనే నా ల్యాండ్లో నేను ఇస్తా, అయితే ₹1 దగ్గర నేను ఇవ్వనంటే వదిలేసి అంతకుమించి దూరం వెళ్ళండి. మీరు అక్కడ పెట్టుబడి పెట్టండి. అక్కడ పెట్టుబడి పెడితే కొనేవాడికి అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వండి. ఈ రకంగా స్థిరీకరణ చేయాల్సిన బాధ్యత రియల్టర్ల మీదే ఉంది. స్థిరీకరణ చేయండి. ఇన్వెస్టర్ మీదే స్థిరీకరణ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ప్రభుత్వాలు ఎలాగూ చేస్తాయి. మీరు మాత్రం ఆబగా ముందుకెళ్ళిపోయి బోర్ల పడకండి అనేది అయితే నేను చెప్పగలుగుతా. సో ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి, అందిపుచ్చుకుందాం. తెలంగాణలో కూడా తక్కువ ధరలో ఇప్పుడు స్తబ్దత వచ్చిందని ఆలోచించకండి. ఇక్కడ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. సో ధరలు తగ్గినప్పుడే మనం కొనుక్కోవాలా. ధరలు బాగా పీక్స్లో ఉన్నప్పుడు కొంటే నష్టపోతాం. సో ఒక రకంగా చూస్తే తెలంగాణలో కూడా అవకాశాలు ఉన్నాయి. నమస్తే.